వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నెల 16న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బిల్లు ఆమోదానికి జరగాల్సిన విధి విధానాలేంటో చూద్దామా? దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఇప్పటికే ఓ కూటమిని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తుది నిర్ణయానికి వచ్చిన కేంద్రం ఇటీవల ఆమోద ముద్ర కూడా వేసింది. దీంతో తాజా పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 16న అందుకు సంబంధించిన బిల్ లోక్సభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 129వ రాజ్యాంగ సవరణ కింద ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మద్దతు కేంద్ర ప్రభుత్వానికి అవసరం. ఎన్డీఏకు అంత బలం లేకపోవడంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. 542 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏకు 293 మంది మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో జమిలీ ఎన్నికల బిల్లుకు విపక్షాలు ఎంతవరకు మద్దతునిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్న కేంద్రం వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనలకు పంపనున్నట్లు సమాచారం. ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులను జరిపి ఆమోదింపజేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న జమిలీ ఎన్నికలపై మోడీ సర్కార్ ప్రణాళికలు ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.